అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. రైట్, పాకిస్తాన్ భారత్ బార్డర్లో కాల్పులు జరుపుతా ఉన్నది. కాల్పులకు తెగించింది. ఆల్మోస్ట్ యుద్ధం స్టార్ట్ అయినట్లే అని చెప్తా ఉన్నారు. ప్రతీకార చర్య ఏదైతే ఉన్నదో ఆ ప్రతీకార చర్య చేస్తూ ఉన్నది భారత్. ఉగ్రవాద స్థావరాలే ఎంపికగా చేసుకొని భారత్ ముంగడికి పోయింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పాకిస్తాన్ వాళ్ళు కాల్పులకు తెగబడతా ఉన్నారు. సామాన్య ప్రజల మీద, సామాన్య పౌరుల మీద కాల్పులకు తెగబడతా ఉన్నారు. ఉమర్ దాదాపు జమ్మూ కాశ్మీర్కు చెందిన అబ్దుల్లా ఉమర్ రాత్రే చెప్పిండ్రు, రాత్రి ట్వీట్ చేసిండ్రు. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాలలో జమ్మూ కాశ్మీర్లో భారీ శబ్దాలతో పేలులు సంభవిస్తూ ఉన్నాయి. ఎవరు బయటికి రావద్దని నైట్ అన్నట్లుగానే, నైట్ అనుకున్నట్లుగానే ఒకటి దాటిన తర్వాత మళ్ళీ డ్రోన్లతోని భారతదేశం బార్డర్ ప్రాంతాలైన 26 జాగలల్లా వాళ్ళు డ్రోన్లతోని దాడికి తెగబడ్డారు పాకిస్తాన్ వాళ్ళు. రైట్, ఇదంతా చూస్తూ ఉన్నాం. దాదాపు ఎవరికి ఇచ్చిన సెలవులైనా రద్దు చేసుకుంటా ఉన్నారు. అటు వైద్య శాఖలో పనిచేసే వాళ్ళకి కానీ సెలవులు రద్దు చేసిండ్రు. హాస్పిటల్స్ ముందు రెడ్ క్రాస్ సింబల్స్ వేసిండ్రు. అవన్నీ చూసినాం మనం. రైట్, ఇక్కడ మనోజ్ పాటిల్ అని మహారాష్ట్రకు చెందిన జవాన్. ఈ మే 5 తారీఖు నాడు ఆయనకు వివాహం అయింది. 5 తారీఖు నాడు వివాహం అయితే ఇలా 10 తారీఖు పెళ్ళైన 3 రోజులకే మళ్ళీ బార్డర్కు రావాలని, సెలవులను రద్దు చేసుకొని బార్డర్కు రావాలని ఆదేశాలు జారీ చేసింది ఆర్మీకి సంబంధించిన అధికారులు కానీ, లేకపోతే ఆర్మీకి సంబంధించిన సంస్థ. మీ సెలవులు ఏవైతే ఉన్నాయో ఈ క్లిష్ట పరిస్థితులలో మీరు ఇంటికాడ ఉండడానికి లేదు. ఈ క్లిష్ట పరిస్థితులలో ఎవరు ఏ సెలవుల మీద పోయినా ఆ సెలవులు రద్దు చేసుకొని మళ్ళీ వెనకకు రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. రైట్, ఆదేశాలు జారీ చేసే వరకల్లా మహారాష్ట్రకు చెందిన ఆర్మీ జవాన్ మనోజ్ పాటిల్ ఆర్మీకి బయలుదేరిండ్రు. మళ్ళా డ్యూటీ చేయడానికి బయలుదేరిండ్రు. ఈ బయలుదేరే క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరైండ్రు. వాళ్ళ భార్య యామినిని అడిగితే యామిని చెప్తా ఉన్నది, నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపుతా ఉన్నా, దేశ బార్డర్ కోసం నా సింధూరాన్ని పంపుతా ఉన్నా, నా భర్తను పంపుతున్నా అని చెప్పేసి కన్నీటితోని, ఆవేదనతోని ఆమె సమాధానం ఇచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కన్నీటి పర్యంతమైనరు. చాలా బాధ అనిపించింది. ఇలా బార్డర్లో మన కోసం జవాన్లు ఎంతగానో కష్టపడతా ఉన్నారు. వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందడికి పోతా ఉన్నారు. ఈ మనోజ్ పాటిల్ అన్నకు మా ఎంఆర్ మీడియా తరపున సెల్యూట్. అట్లనే నేల కొరిగిన అమరవీరులు ఎవరైతే ఉన్నారో, వీర జవాన్లు ఎవరైతే ఉన్నారో వీర జవాన్లకు మా ఎంఆర్ మీడియా తరపున ఘన నివాళి ఘటిస్తా ఉన్నాం. ఇక్కడనేమో పోతా ఉన్నారు వాళ్ళు, బార్డర్కు పోతా ఉంటే మనోజ్ పాటిల్ అనే జవాన్ అన్న బార్డర్కు పోతా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన ఇది. ఒకసారి చూడండి మీరు. ఈ అన్న కనబడుతుంది మనకు, కనీసం మెహందీ కూడా పోలేదు. వాళ్ళ భార్య పక్కకు ఉన్నది, నేను చూపెడతా. ఆమె ఏం మాట్లాడింది ఏందనేది నేను చూపెడతా. ట్రైన్ ఎక్కిండ్రు, పోతా ఉన్నారు. కానీ లాస్ట్లో చిరునవ్వు నవ్విండు చూడండి అన్న. ఇగో మనోజ్ పాటిల్ అని లాస్ట్లో చిరునవ్వు చిందించిండు చూడండి, చిరునవ్వు నవ్విండు. నిజంగా జవాన్ అనేట ఆయన జవాన్గా వన్స్ ఎంటర్ అయితే దేశం కోసం నా ప్రాణాలను ఇయ్యడానికైనా సిద్ధం అని చెప్పేసి ముందటికి అడిగేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అంత ఆవేదన వ్యక్తం చేసిండ్రు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా అంత రోదన, అంత ఏడుపు మధ్యలో ఆయన సాగదొలితే ఆయన ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక చిరునవ్వు చిందించిండ్రు. నాకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి అనేదానికి అర్థం. దేశ రక్షణ కోసం నేను పోతున్న, దేశ రక్షణ కోసం ఎందాకైనా పోతా అని చెప్పేసి ఆ చిరునవ్వుకు అర్థం. నిజంగా సెల్యూట్ కొట్టాలనొల్లా. ఇలా బార్డర్లో జవాన్లకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నది. కానీ మనం ఇలా 7 గంటల నుంచి 8 గంటలు కంటి మీద కునుకు నిద్రపోతా ఉన్నామనంటే అది మన జవాన్ల పుణ్యం. ఇలా మన జవాన్లు మన కోసం చేసిన త్యాగం. అసంటోళ్ళ కోసం రోజు పొద్దుగాల లేచి ఒక సెల్యూట్ కొట్టినా, ఒక్కటి కాదు 100 సెల్యూట్లు కొట్టినా తక్కువనే నన్ను అడిగితే కదా. ఇన్ని త్యాగాలు, కుటుంబాలు, బంధాలు, బంధుత్వాలు అన్ని తెంచుకొని ఎవరు గుర్తొచ్చినా మన కోసం అక్కడ ఆర్మీలో, బార్డర్లో ఇట్లాంటి విపత్తు సమయాలలో పోరాటం చేస్తారంటే వాళ్ళకు ఎన్నిసార్లు సెల్యూట్ కొట్టినా తక్కువనే కదా నుల్లా కదా. పాపం ఇక వాళ్ళ భార్య చెప్తుంది. ఈ మధ్య ఒకసారి వాళ్ళ భార్య చెప్పేది ఇని ఉండ్రి. వాళ్ళ నాన్న ఉన్నట్టున్నాడు.
को अभिमान आहे महाराष्ट्राने बॉर्डरवर चालले. आज आमचं सत्यनारायण पूजा होती तरी मी त्यांना सोबत करते जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतं. हो, देशासाठी जावं असं. काय सांगणार? గుండెలో ఎంత ఆవేదన ఉన్నప్పటికి కూడా నా భర్తను అంటే నా సింధూరాన్ని దేశ రక్షణ కోసము బార్డర్కు పంపుతున్నా అని చెప్పేసి ఆమె చెప్పింది. నిజంగా ఆమె స్పిరిట్ లెవెల్కి కూడా ఆమె గుండె ధైర్యానికి కూడా సెల్యూట్ కొట్టాల్సిందే కదా. బార్డర్కు పోతారు వస్తారు, బార్డర్లో డ్యూటీ చేస్తారు జవాన్లు. వచ్చే టైంలో వస్తారు, పోయే టైంలో పోతారు, వాళ్ళ సెలవులు ఉన్నప్పుడు వస్తారు, పోయే టైంలో పోతారు. కానీ ఇట్లాంటి విపత్తు పరిస్థితులలో, ఇట్లాంటి క్లిష్టతరమైన పరిస్థితులలో, ఇట్లాంటి ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు నిజంగానే బాధ ఉంటుంది. కాకపోతే ఆ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేస్తే ఇలా బార్డర్ దాకా అక్కడికి పంపించరు కాబట్టి ఆ త్యాగాలను గుర్తు చేసుకుంటా దేశం కోసం మనం దేశ రక్షణలో ఎందాక వెళ్ళడానికైనా సిద్ధమే అని చెప్పేసి ఇప్పటి నుంచైనా పాపం ఇయ్యల్లో ఒక జవాను కూడా మృతి చెందింది. ఇప్పటి నుంచైనా భారతదేశ జవాన్లకు ఏ ఒక్కరికి ఏం కాకుండా సురక్షితంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉన్నది అది ముందడికి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున. ఇంకొక అంశము ఇలా జమ్మూ కాశ్మీర్లో కాల్పులు జరిపినరు. దాదాపు బిల్డింగుల మీదట వాళ్ళ బుల్లెట్లు ఏవైతే ఉంటాయో అవి వచ్చి పడ్డాయి. ఒక అధికారి కూడా జీవిడిచిండు. ఆ అధికారి కుటుంబాన్ని ఒమర్ అబ్దుల్లా మొత్తం మీద పోయి పరామర్శించిండ్రు. జమ్మూ కాశ్మీర్ సీఎం పరామర్శించిర్రు. ఇది రైట్. ఇది లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.